గో ప్రొడక్ట్స్ లో ఏదో ఒకటి ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్మడం ద్వారా ఆ గోవుల్ని పండించే వాళ్ళం మనం అవుతాం. కాబట్టి గోవుకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని వాడడం గోవు రక్షణకి ఒక కార్యక్రమంగా ఉంటుంది. అలానే ఈ రోజుల్లో పెళ్లి సంప్రదాయాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఉంది. దాన్ని మనం అందరం కూడా బహిష్కరించాలి. ఏం చేయాలి? బహిష్కరించాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ అది మన సంప్రదాయం కాదు. కాబట్టి చక్కగా వైదిక మంత్రాలతో జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సమయంలో అబ్బాయి కళ్ళల్లో అమ్మాయి చూస్తూ ఉంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు పెళ్లి పెద్దగా ఉండి ప్రోత్సహించాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ ని బహిష్కరించాలి. అదేవిధంగా చక్కగా ప్రతిరోజు కూడా ప్రతి పంటకి సకుటుంబంగా గుడికి వెళ్ళండి. మీ దగ్గరలో చిన్న దేవాలయం పెద్ద దేవాలయం అనే భేదం లేకుండా కుటుంబ సభ్యులతో గుడికి వెళ్ళేటువంటి ఆలోచన చేయండి, అలవాటు చేసుకోండి, పిల్లలకి నేర్పించండి. దాని ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆ తర్వాత తరానికి తెలుస్తాయి. పెద్దవాళ్ళు మీ మనవరాలతో దేవాలయానికి వెళ్ళండి. ఇంకొకటి, మనం ప్రతిరోజు కూడా 100 ఫోన్లు మాట్లాడతాం. హలోకి బదులుగా జై శ్రీరామ్ అనండి. ఏమనాలి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది హలోకి బదులుగా జై శ్రీరామ్ వాడండి. దానివల్ల పుణ్యం వస్తుంది. అవతల కూడా నేర్చుకుంటారు. మనం హిందువులు కాబట్టి మనం ఎలా పలకరించుకోవాలి? హలో అనకూడదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక వ్రతం చేసుకోండి. ఏదైనా ఒక వ్రతం మీరే చేసుకోండి. సరేనా? ఎవరైనా పిలవాలి, వాళ్ళకు భోజనాలు పెట్టాలనుకోకుండా మీకు మీరే చేసుకోండి. తర్వాత ఇంకోటి వైభవంగా చేసుకోవాల్సి వస్తే అలా కూడా పిలవాలి. సరేనా? మీకు మీరే చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. అందరూ కలుస్తారు, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, కష్ట నష్టాలు పంచుకోగలుగుతారు, అందరూ కూడా హాయిగా ఉంటారు. మీ బాధ పక్కన చెప్పుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు పాటించాలి. ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మగవాళ్ళు స్నానం చేసి చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోండి, అమ్మవారికి దండం పెట్టుకొని బయటకు